హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ నేను డిఫరెంట్ పోస్టర్‌కి సంబంధించినటువంటి ఐడియాస్ అయితే ఇస్తున్నాను. ఇవి మా కాలేజ్ సైన్స్ ఎక్స్‌పోలో మేము స్టూడెంట్స్ చేత చేయించినవనమాట. ఇవి కోడ్ బేస్డ్ ఏఐ టూల్స్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన పోస్టర్. అంటే దీంట్లో డిజిటల్ మార్కెటింగ్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ అని, కంటెంట్ మార్కెటింగ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా! వాటికి సంబంధించిన పోస్టరు. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించిన పోస్టరు. ఏ పోస్టర్ అయినా సరే మనం ఆపి ఒకసారి చెక్ చేసుకుంటే దానికి సంబంధించిన పోస్టర్ మనం కొంచెం ఐడియా వస్తుందనమాట. మీరు పాస్‌లో పెట్టి చూసుకోండి. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్‌కి సంబంధించిన పోస్టర్, అంటే వేరియస్ ఫీల్డ్స్‌లో వాటి అప్లికేషన్స్ వాటన్నిటికి సంబంధించిన పోస్టర్ అనమాట. మనం ఎందుకు క్వాంటమ్ కంప్యూటింగ్‌కి వెళ్తున్నాము, ట్రెడిషనల్ కంప్యూటింగ్‌ని లీవ్ చేసి అని దాని గురించి. టెక్స్ట్ బేస్డ్ టూల్స్ ఆల్రెడీ మనం చాట్‌జీపీటీ అందరం యూజ్ చేస్తున్నాము. అంతేకాకుండా జెమినై, అదర్ టెక్స్ట్ బేస్డ్ టూల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్‌కి సంబంధించిన పోస్టరు. ఈ విధంగా ఇంకా ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో లైఫ్ సైకిల్ ఉన్నాయి కదా, వాటర్ ఫాల్ మోడల్, ఇవన్నీ వాటికి సంబంధించింది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పోస్టరు. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన పోస్టరు. ఈ మెషిన్ లెర్నింగ్లో సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని 3 టైప్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన పోస్టరు. మళ్ళీ సైబర్ సెక్యూరిటీ అయితే వచ్చింది. సో ఇది మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన పోస్టరు. బయోమెట్రిక్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ రికగ్నైజేషన్, దానికి సంబంధించిన పోస్టరు. అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన పోస్టర్. ఇది క్వాంటమ్ టెక్నాలజీ అనేది కెమిస్ట్రీలో, బయోటెక్నాలజీలో, మెడిసిన్లో, అదేవిధంగా ఫిజిక్స్లో, ఏఐలో అన్నిట్లోనూ యూస్ చేసుకుంటున్నారు. సో వాటిని గురించి ఇది ఎవర్ గ్రీన్ పోస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఐడియాస్ అయితే మీకు యూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఒకసారి రీక్యాప్ చూసుకోండి. ఎక్కడ కావాలంటే అక్కడ పాస్ చేసేసుకొని ఆ పోర్షన్ గురించిన అయితే కంటెంట్ అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.